హాయ్, నేనైతే సంవత్సరం నిలువ ఉండే అల్లం పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. వాటికి ఏమేం కావాలి, వాటి ప్రాసెస్ ఏందో వచ్చేసేయండి చూద్దురు. అందులో సమ్మర్ అంటే మాత్రం కంపల్సరీ పచ్చళ్ళ సీజను. ఏ పచ్చడైనా కానీ పడతా ఉంటారన్నమాట. ఎవరికి కుదిరిన పచ్చడి వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా అల్లం పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇలాంటివి పడతా ఉంటారు. ఈ పచ్చడి అయితే మాత్రం సంవత్సరం నిలువ ఉంటుంది. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది, అలాగే పెసరట్టులోకి కూడా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే సంవత్సరం నిలువ పచ్చడి అయితే చేస్తున్నాను. మధ్యలో అయిపోతే మామిడి అల్లం దొరకదు కాబట్టి ఎండుమిరపకాయలు అవి వేసి చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మాత్రం ఈ పచ్చడి మాత్రం వచ్చింది మాకు 4-5 నెలల దాకా వస్తుంది అనమాట. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి ఏమేమి కావాలి, వీటి కొలతలు ఏందో వచ్చేసేయండి చూద్దరు. నేనైతే 1/2 కేజీ మామిడి అల్లం తీసుకున్నాను. ఇంకా మామూలుగా కూరల్లో వేసుకునే అల్లం వచ్చేసి 150 గ్రాములు తీసుకున్నాను. ఇవి రెండు శుభ్రంగా కడిగేసేసి పీలర్ తోటి తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వాటినైతే ఎండలో పెట్టుకున్నాను. అంటే వాటి మీద ఉన్న చెమ్మంతా పోయే వరకు ఎండనిచ్చుకోవాలి. అలాగే కొన్ని గుప్పుడైతే మెంతులు తీసుకుని అవి వేయించేసుకుని పొడి చేసుకున్నాను. 1/2 కేజీ బెల్లము, అలాగే 2 గిద్దల కారము, 2 గిద్దల ఉప్పు, ఇవేనండి. ఇవన్నీ చక్కగా గ్రైండర్లో వేసుకుని ఇలా కలిపేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవటమే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దే.